అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడున్నానో. కాటేరమ్మ దేవస్థానం హొస్కోట దగ్గర అయితే ఉంది ఈ దేవస్థానం. ముందుగా ఈ దేవస్థానంకి ఎలా రీచ్ అవ్వాలని చెప్తాను. బెంగళూరు మెజెస్టిక్‌లో కాటేరమ్మ దేవస్థానంకి బసెస్ అనేవి చాలా తక్కువైతే ఉంటాయి. మీరు త్వరగా రీచ్ అవ్వాలి అనుకుంటే తిరుపతి వెళ్ళే బసెస్ కానీ, కేజీఎఫ్ వెళ్ళే బసెస్ కానీ మీరు ఎక్కారంటే 1½ అవర్ 2 అవర్స్‌లో ట్రాఫిక్‌ని బట్టి హొస్కోటకైతే రీచ్ అవుతారు. కాటేరమ్మ దేవస్థానానికి ప్రతి 5 నిమిషాలకు ఒక ఆటో లేదా బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అక్కడ నుండి ఒక హాఫ్ అన్ అవర్లో కంబాలపుర అనే విలేజ్లో ఉన్నటువంటి కాటేరమ్మ దేవస్థానంకి అయితే మనం రీచ్ అవుతాం. ఇక్కడికి వచ్చే భక్తులు ఆదివారం, మంగళవారం, శుక్రవారం అలాగే అమావాస్య, పౌర్ణమికి అయితే అధిక సంఖ్యలో అయితే భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం ఈ గుడిలోకి రాగానే మర్రి చెట్టు అయితే కనిపిస్తుంది. పెద్ద మర్రి చెట్టు, 350 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు. ఈ చెట్టులోనే శ్రీ కాటేరమ్మ గారు ఉద్భవించారని చెప్తూ ఉంటారు. భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అయితే ఉంటుందంట. ఈ సమస్యను బట్టి వాళ్ళు ఒక మంత్రం అయితే ఇస్తారు. ఆ మంత్రాన్ని జపిస్తూ ఈ రెడ్ క్లాత్‌ని చుట్టినటువంటి టెంకాయని పూర్ణఫలం అంటారు. పూర్ణఫలాన్ని అక్కడైతే కడుతూ ఉంటారు. ఇలా 9 వారాల పాటు ఎవరైతే భక్తితో వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని జపిస్తూ ప్రదర్శనలు చేసి ఆ మర్రి చెట్టుకు ఆ పూర్ణ ఫలాన్ని కడితే ప్రతిఫలం అందిస్తుందని ఆ అమ్మవారిని అయితే చాలా నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ గుడిలో చాలామంది మాటా మంత్రం ఇలాంటి నరదిష్టి ఇలాంటి దిష్టిలు అయితే తీపించుకుంటూ ఉంటారు. అలాగే అమ్మవారికి అమావాస్య అలాగే పౌర్ణమి రోజు యోగాలు అయితే చేస్తూ ఉంటారు. అమావాస్య రోజున ప్రత్యేకించి ఎవరికైతే సంతాన యోగం లేక నరదిష్టి ఇలాంటివి ఉన్నాయో వారికైతే పసుపు అలాగే గంధంతో అభిషేకించిన అమ్మవారికి అభిషేకించినది నీరుతో అయితే స్నానం అయితే ఆచరిస్తుంటారు. ఆ దోషాలు అయితే తొలుగుతూ ఉంటాయని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతుంటారు. అలాగే అమావాస్య పౌర్ణమి రోజున అమ్మవారు స్వయంగా మనకి దర్శనం ఇచ్చి మన కోరికనైతే అడుగుతారంట. మనం కోరిక అడిగిన వెంటనే అది నెరవేరుతుందంటే కుడి పక్కనైతే తిరుగుతుందంట, లేదంటే ఎడమ వైపున తిరుగుతుందంట. అది అమావాస్య పౌర్ణమి రోజు అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేవాలయానికి కర్ణాటక అలాగే ఆంధ్ర, తమిళనాడు నుండి అధిక సంఖ్యలో అయితే భక్తులు అయితే వస్తున్నారు. ఇప్పుడు మనం కాటేరమ్మ విగ్రహం ముందు భాగం అయితే చూస్తున్నాం. ఇక్కడ చాలా తాళాలు అయితే వేసి ఉన్నారు. తాళాలకైతే చాలా ప్రత్యేకత అయితే ఉంది. ఇక్కడ భక్తులు వాళ్ళకి ఎవరైనా అప్పు ఇచ్చి ఉంటే వాళ్ళు ఇంకా తిరిగి ఇవ్వకుండా ఉన్నారంటే ఇక్కడ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు తాళం వేశారంటే తిరిగి వాళ్ళ ఇంటికే వచ్చి అప్పు అయితే చెల్లిస్తూ ఉంటారని ఇక్కడ నమ్ముతుంటారు. అలాగే ఎవరైతే మనకు శత్రువులు ఉంటారో వాళ్ళు మన జోలికి రాకుండా, అలాగే ఎవరైతే మన గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి తాళం వేసినట్టుగా ఈ తాళం అయితే ఇక్కడ వాళ్ళ పేరు చెప్పి వేస్తూ ఉంటారు. అలా ప్రతి ఒక్కరు ఆ తాళాలనైతే వేస్తూ ఉంటారు. తర్వాత ముందు భాగంలో ఒక పూజారి అయితే ఉన్నారు. ఈయన ఒక నిమ్మకాయనైతే తీసుకొని దిష్టి అయితే తీస్తున్నారు. అది నరదిష్టి. ఎవరికైతే నరదిష్టి ఉంది అని ఫీల్ అవుతుంటారో వాళ్ళైతే వెళ్ళి నరదిష్టి అయితే తీపించుకోవడం మంచిది. చిన్న పిల్లలకి ముఖ్యంగా. ఇక్కడ ఒక పాతాళం ఉన్నట్టు ఉంటది. దానిపైన అయితే మనం నిలబెడతారు. ఆయనైతే ఏదో మంత్రం జపించి మనకి దిష్టి అయితే తీసి ఆ నిమ్మకాయనైతే పడేస్తారు. తర్వాత అది మనం ఎడమ కాలితో మనం తొక్కేయాలి. ఇలా అయితే చేపించుకుంటూ ఉంటారు. అలాగే ఇంకాస్త ముందుకు వెళితే కాటేరమ్మ విగ్రహం కింద భాగంలో చాలామంది అయితే పూజలైతే చేస్తున్నారు. ఇక్కడ కాయన్నైతే అతికిస్తే ఆ కాయన్ని అతుక్కుంటే వాళ్ళ కోరిక నెరవేరుతుందని భక్తుల ఒక నమ్మకం. ఇక్కడ చాలామంది మనం చూస్తున్నాం. ఇక్కడైతే వాళ్ళు కాయిన్స్ అయితే అతికిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం దేవాలయం గుడి లోపలికైతే వెళ్ళబోతాం. కాటేరమ్మ ఉన్న లోపలికి. ఇక్కడ వెళ్ళే క్యూ లైన్‌లో వెళ్ళేటప్పుడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో అయితే బాధపడుతూ వాళ్ళ సమస్య తీరిపోవాలి అని చెప్పి ఈ క్యూ లైన్‌లో వెళ్ళే దారిలో అంతా వాళ్ళకి ఏ సమస్య ఉంటే ఆ సమస్యదైతే అక్కడ ఇప్పుడు చూస్తున్నాం మనము ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ. అసిక్లోఫినాక్ టాబ్లెట్లు కూడా పెట్టేశారు. అంటే వాళ్ళకి కాళ్ళ నొప్పి ఇలా ఏదైతే కాళ్ళ నొప్పులు తగ్గిపోవాలనుకున్నవారు వాళ్ళు. అలాగే ఇక్కడ చూస్తున్నాం మనం మందు తాగడం మానేయాలనుకున్నవాడు ముందు సీసానే పెట్టేశాడు. అలాగే ఎవరైతే గుట్కా గానీ ఇలా మరి సిగరెట్ ఇలాంటివి ఏవి వాళ్ళు తాగకూడదు అనుకున్నారో అవన్నీ ఇక్కడైతే పెట్టేస్తున్నారు. అలాగే చూస్తున్నాం ఎవరో ఒక ఉపాధ్యాయుడైతే వాళ్ళ 10th క్లాస్ పిల్లలందరూ పాస్ కావాలని చెప్పి ఇక్కడ అయితే అది రాసి పెట్టారు. అలాగే ఇక్కడ కొన్ని చూపించి కూడా చాలా వరకు వాళ్ళ సమస్యలు వాళ్ళు రాసి ఒక లెటర్ రూపంలో రాసేసి ఇక్కడైతే పెట్టేస్తూ ఉంటారు. లోపలైతే చూస్తున్నాం ఇప్పుడు కాటేరమ్మ దేవస్థానం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అయితే ఉంటది ఈ అమ్మవారికి. మేము శుక్రవారం రోజు వెళ్ళడంతో
ఈరోజు భక్తులు అయితే చాలా అధిక సంఖ్యలో అయితే ఉన్నారు. అమ్మవారిని అయితే దర్శించాం. దర్శించిన వెంటనే ఇక్కడ బయటికి రాగానే ఒక బోర్డు అయితే కనిపించింది. మీరు చూస్తున్నారు ఇప్పుడు, డి అడిక్షన్ ఆల్కహాల్ ట్రీట్మెంట్ ఎవ్రీ సండే మార్నింగ్ 8 AM అయితే చేస్తారు. మనం లోపలికి వెళ్ళి అయితే చూస్తున్నాం. ఇక్కడ ఏదో హోమాలు అయితే నిర్వహిస్తారు అనుకుంటా. ఆలయం బయటకి అయితే వచ్చాం. ఇక్కడ షాపింగ్ మాల్ అయితే ఉన్నాయి, కొన్ని చిన్న చిన్నవి పూజా సామాగ్రి ఇలాంటివి అయితే మనము ఇక్కడైతే కొనుగోలు చేసుకోవచ్చు. ఎంతో విశిష్ట కలిగిన ఆలయం అయితే అని చెప్పవచ్చు. మనం లోపల వెళ్ళి అయితే చూసాం కదండి. 350 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చెట్టుకి ప్రదక్షిణలు చేయడం కానీ, ఆ తాళాలు వేయడం కానీ, ఆ నరజిష్టి వేయడం కానీ, ఆ కాయిన్స్ వేయడం కానీ, చాలామంది వాళ్ళ రోగాలకి నయం అవ్వాలని చెప్పి ఆ ట్యాబ్లెట్స్ని అయితే అక్కడ పెట్టడం కానీ, ఎన్నో సమస్యలకైతే ఒకే దగ్గర పరిష్కారం అని చెప్పి భక్తులైతే ఇక్కడ నమ్మి వస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది కాటేరమ్మ విగ్రహం నిర్మాణంలో అయితే ఉంది. ఇప్పుడు పాదం వరకు అయితే పూర్తయినది. అలాగే మీకు మొదట్లో అయితే ఈ విగ్రహం అయితే చూపించలేదు. మనకి స్టార్టింగ్ ఎంట్రెన్స్‌లో అయితేనే కాళికామాత అయితే మనకి దర్శనం ఇస్తారు. శ్రీ కాటేరమ్మ క్షేత్రం యొక్క దేవస్థానం అయితే మీకు చూపించానండి. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరొక ప్రదేశంలో మరొక దేవాలయాన్ని మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.